ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండగ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వస్తుంది, మనకు ఈ ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే 2025 సంవత్సరం లోపట ఉగాది పండుగ మార్చి 30వ తారీఖు వస్తుంది. మరి ఈ యొక్క నూతన సంవత్సరం పేరే విశ్వావసునామ సంవత్సరంగా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి మరి రాజుగా, మంత్రిగా, సేనాధిపతిగా, ధాన్యాధిపతిగా, సస్యాధిపతిగా ఏ గ్రహాలు నియమితమయ్యాయో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా రవి వ్యవహరిస్తున్నాడు. అంటే సూర్యుడు ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క రాజు యొక్క వాహనం వచ్చేసి గజము, అంటే ఏనుగు వాహనం పైన ఉంటున్నాడు. అదేవిధంగా మంత్రిగా చూసుకున్నట్టయితే చంద్రుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. సేనాధిపతిగా మరల రవి వ్యవహరిస్తూ ఉన్నాడు. సస్యాధిపతిగా బృహస్పతి అంటే గురువు, ధాన్యాధిపతిగా కుజుడు, అర్ఘాధిపతి అదేవిధంగా మేఘాధిపతి ఈ రెండు కూడా మరి రవి వ్యవహరిస్తూ ఉన్నాడు. రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, మరి పశుపాలకుడిగా యముడు యమధర్మరాజు, అదేవిధంగా స్థాన సంరక్షకుడిగా కూడా యముడే నియమితం కావడం జరిగింది. 1 తూము వర్షం, 2 తూముల గాలి, 7 విషముల పంట కలుగుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క సంవత్సరానికి మనము అధిపతులను తెలుసుకున్నాము. రాజుగా ఎవరు ఉన్నారు, మంత్రిగా ఎవరు ఉన్నారు, సేనాధిపతిగా, ధాన్యాధిపతిగా అన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఎవరెవరైతే ఏ విధంగా ఏ గ్రహాలు వేటికి అధిపతిగా ఉన్నారో ఈ సంవత్సరం మనం తెలుసుకోవడం జరిగింది. మరి దానిని బట్టి మనకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితము ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సంవత్సరానికి రాజుగా రవి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే పాలకులకు